ఈ అన్నమయ్య అనేటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ ఏంటి, దీని యొక్క ప్రధాన కేంద్రం ఏంటి అని అడిగితే గతంలో మనకి రాయచోటి అనేటువంటి ప్రాంతం అండి. సో అన్నమయ్య జిల్లా అనేది గతంలో 26 జిల్లాలు ఏర్పడినప్పుడు ఉన్న జిల్లా. ఆ జిల్లా కొత్తగా ఏర్పడలేదు. ఉన్న జిల్లాలో కొన్ని వ్యవస్థీకరణలు, కొన్ని మార్పులు, కొన్ని చేర్పులను తీసుకొచ్చింది. అందులో ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క అంటే ఈ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ రాయచోటిని ఏం చేసిందంటే అక్కడి నుంచి మరొక ప్రాంతానికి మార్చింది. ఇక్కడ అన్నమయ్య జిల్లా యొక్క ప్రస్తుత హెడ్ క్వార్టర్ లేదా ప్రస్తుత ప్రధాన కేంద్రము ఏంటని అడిగితే మదనపల్లి. సో మదనపల్లిని ప్రత్యేకమైనటువంటి కేంద్రంగా అక్కడ జిల్లా ప్రధాన కేంద్రంగా, జిల్లా హెడ్ క్వార్టర్ గా, ఆ జిల్లా క్యాపిటల్ గా మనకి మదనపల్లిని తీసుకొచ్చారు. అక్కడ రాయచోటిని కేవలం ఒక నియోజకవర్గంగా, ఆ రాయచోటిని ఒక రెవెన్యూ డివిజన్ గా, ఒక ప్రముఖ ప్రాంతంగాని వదిలేశారు. ఇక్కడ మదనపల్లిని తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాకి ప్రధాన కేంద్రంగా పునర్వ్యవస్థీకరణ చేశారనేది మనం గుర్తు పెట్టుకోవాలి. మరి పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన 2 జిల్లాలు చెప్పాను, మార్కాపురం ఒకటి, అలాగే పోలవరం ఒకటి. పునర్వ్యవస్థీకరణలో ఏర్పాటు చేసినటువంటి విషయాలు మరొకటి, అన్నమయ్య జిల్లా రాజధాని, అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రంలో మార్పులు జరిగాయి. అక్కడ రాయచోటి అనే ప్రాంతం నుంచి మదనపల్లి అనే ప్రాంతానికి తీసుకురావడం జరిగిందండి అన్నమయ్య జిల్లా నుంచి. మరి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకటి రాయచోటి అనేది ఒక నియోజకవర్గం అండి, అలాగే మనకి మదనపల్లి అనేది ఒక నియోజకవర్గం అండి. సో రాయచోటి మదనపల్లితో ఒక వర్గం, అలాగే మనకి ఇక్కడ పీలేరు అనేది ఒక నియోజకవర్గం అండి, పీలేరు. అలాగే పుంగునూరు, ఈ పుంగునూరు అనేటువంటిది ఒక నియోజకవర్గం అండి. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు రాయచోటి, మదనపల్లి, అలాగే పీలేరు, పుంగునూరు నియోజకవర్గాలు ఉంటే, మరి దీనికి రెవెన్యూ డివిజన్లు తీసుకుంటే ఇక్కడ 2 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయండి. ఒకటి మదనపల్లి అనేది ఒక రెవెన్యూ డివిజన్, మదనపల్లి అనేది ఒక రెవెన్యూ డివిజన్. సో ఇక్కడ రెవెన్యూ డివిజన్లు ఒక్కసారి తీసుకుంటే మదనపల్లి రెవెన్యూ డివిజన్ ఒకటి, అలాగే రాయచోటి అనేది ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారండి. దీంతో పాటు పీలేరు అనేది ఒక కొత్త రెవెన్యూ డివిజన్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా జిల్లాల ఏర్పాటు, అలాగే ఒక జిల్లా కేంద్రం మార్పులు ఏర్పాటు, అలాగే కొన్ని రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేస్తే అందులో ఏర్పడినటువంటి ఒక రెవెన్యూ డివిజన్ ఏంటి సార్ అని అంటే పీలేరు. మరి రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి అన్నాం కాబట్టి మరి